హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యుటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో కంప్లీట్గా థియరీ కాన్సెప్ట్ని నేను డిస్కస్ చేస్తాను. లీనియర్ డేటా స్ట్రక్చర్ కోసం ప్రోగ్రామింగ్ రిలేటెడ్ నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనం ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తామంటే, అసలు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్, యారేస్, క్యూస్, స్టాక్స్, లింక్డ్ లిస్ట్, ఈ అన్ని టాపిక్స్ని డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది ఏంటంటే, ఇది మనకి నార్మల్గా ఎలిమెంట్స్ని మెమొరీలో సీక్వెన్స్గా అంటే ఒక ఆర్డర్గా సేవ్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంత డేటా ఉంది, ఆ డేటాని సేమ్ ఆర్డర్లో మనకి ఎలా అయితే ఉందో అదే ఆర్డర్లో సేవ్ చేయడానికి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ని యూస్ చేస్తాము. మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా దాని ముందు ఉన్న ఎలిమెంట్తో దాని నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్తో ఇంటరాక్ట్ అయి ఉంటుంది, ఎక్సెప్ట్ ఫస్ట్ నోడ్ అండ్ లాస్ట్ నోడ్. ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే. దీనికోసం ఇంకొంచెం డీటెయిల్గా ముందుకు చూద్దాం. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది మనకి 4 టైప్స్ ఉంది: యారేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్గా చూద్దాం. మనం అరేస్ కోసం డిస్కస్ చేద్దాం. అరేస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో ఈ పార్ట్లో వచ్చేసి అసలు అరే అంటే ఏంటి, అరే ఆపరేషన్స్ ఏముంటాయో చూద్దాం. నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పటికి టైప్స్ ఆఫ్ అరేస్, మల్టీ డైమెన్షనల్ అరే డయాగ్రామ్స్ కోసం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ పార్ట్ వన్లో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామంటే, అసలు అరే అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, అరే ఆపరేషన్స్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాము, అరే యొక్క టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అసలు అరే అంటే ఏంటి. అరే అనేది ఏంటంటే సింపుల్గా ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఈ డేటా స్ట్రక్చర్లో ఏంటి అంటే ఎలిమెంట్స్ అన్నీ ఒకే టైప్ ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. ఆ ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి అంటే కంటిన్యూస్గా మెమొరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 101లో ఒక ఎలిమెంట్, 102లో ఒక ఎలిమెంట్, అలా అనమాట. అంతేగాని 101లో ఒక ఎలిమెంట్, 103లో ఒక ఎలిమెంట్ అలా స్టోర్ అవ్వదు, కంటిన్యూస్గా స్టోర్ అవుతాయి. సో ఇక్కడ మీకు సైన్ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, అన్ని నెంబర్స్ అయితే అది కరెక్టే, అన్ని ఆల్ఫాబెట్స్, సో అది కరెక్టే. అండ్ రిమైనింగ్ చూసుకుంటే ఇక్కడ థర్డ్ దాంట్లో మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ నెంబర్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదనమాట. అరేలో మనకి సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే యొక్క ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్లో మనకి ఫిక్స్డ్ సైజు, హోమోజీనియస్ ఎలిమెంట్, కంటిన్యూస్ మెమొరీ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ సైజు. ఒక్కసారి అరేని డిక్లేర్ చేస్తే దాని సైజ్ని ఇంక్రీజ్ చేయలేమన్నమాట. దానికి ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది. డిక్లేర్ చేసినప్పటికే మనం ఆ సైజ్ అనేది ఇస్తామన్నమాట. సో వాటిని చేంజ్ చేయలేము, అది ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ సెకండ్ వచ్చేసి హోమోజీనియస్ ఎలిమెంట్స్. హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఏంటి అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేస్తాం. ఎయిదర్ నెంబర్స్, లేదంటే స్ట్రింగ్స్, లేదా వర్డ్స్, క్యారెక్టర్స్ ఇలా స్టోర్ చేస్తాం అనమాట. అంతేగాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయము, ఇదొక ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ మెమొరీ. మనకి మెమొరీ లొకేషన్లో స్టోర్ అయినప్పుడు డేటా అనేది దాని పక్కనున్న ఎలిమెంట్స్లోనే స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న సిరీస్ చూడండి, 4, 6, 2, 5, 3, 1. వీటన్నిటిని మెమొరీలో స్టోర్ చేస్తే 100లో ఒక వాల్యూ, 101లో ఒక వాల్యూ, 102లో ఒక వాల్యూ ఇలా స్టోర్ అవుతుంది. ఇది అరే యొక్క ప్రాపర్టీస్. అండ్ ఇప్పుడు అరేలోని కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడం, ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, ట్రావర్సల్, సర్చింగ్, అప్డేట్, డిస్ప్లే. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మీకు సైడ్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు మొత్తం అసలు ఎలా జరుగుతుందో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు లాజిక్ రాయడం కూడా ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక అరే ఉంది. అరేలోని దాని సైజ్ వచ్చేసి 5 అండ్ అరే ఆఫ్ 5 అంటే దాని సైజ్ అనమాట, అలా డిక్లేర్ చేస్తాము. అరే యొక్క 5 సైజ్ అయితే అలా డిక్లేర్ చేస్తాం, అదే 6 సైజ్ అయితే అరే ఆఫ్ 6 అంటాం, అలా అనమాట. ఇప్పుడు మనకి యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే అరే ఆఫ్ 2, సో సెకండ్ పొజిషన్లో ఏముందో కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి అరే ఆఫ్ 2 అంటే అది ఎక్కడికి వెళ్తుందంటే అరేలో ఉన్న సెకండ్ పొజిషన్కి వెళ్తుంది. అందులో వాల్యూ ఎంత ఉంది అంటే 2.
సో దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్షన్. అరేలో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము. సో ఇక్కడ మనకు చూసుకుంటే అరేలో సమ్ ఏం వాల్యూస్ లేవు, అది మనం సైజ్ ఏమో 5 తీసుకున్నాము. అరే ఆఫ్ 0 వచ్చేసి వాల్యూ 3 అంట. సో ఆ 3 అనేది ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ అరే ఆఫ్ 1 వచ్చేసి వాల్యూ 2 అంట. సో 2ని ఇన్సర్ట్ చేసాం. అరే ఆఫ్ 2 వచ్చేసి వాల్యూ 1 అంట. సో 1ని ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ అరే ఆఫ్ 3 వచ్చేసి వాల్యూ 7. సో 7ని ఇన్సర్ట్ చేసాం. ఇలా మనము ఒక్కొక్క ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటే ఈ విధంగా మనం ఇన్సర్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో ఎలిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఫర్ లూప్ యూస్ చేసుకొని మనం ఎలిమెంట్స్ని ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు అరేలో ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే ఎలా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరేలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు అసలు. ఎలా ఇక్కడైతే కనిపిస్తున్నాయి కానీ మామూలుగా అయితే మనకు కనిపించలేదు అనుకోండి. ఒక ఎలిమెంట్ 8 ఉంటే మనం ఇప్పుడు 8 అయితే డిలీట్ చేయాలంటున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నదాంతో చెక్ చేసుకుంటుంది, ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నదాంతో చెక్ చేసుకుంటుంది, థర్డ్ పొజిషన్, అండ్ నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నది ఏంటి అంటే 8. సో ఈ రెండు మ్యాచ్ అవుతుంది. సో మ్యాచ్ అయితే మనం అనుకున్న ఎలిమెంట్ దొరికేసింది కాబట్టి ఇది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇలా డిలీషన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావర్సల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం చూడాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావర్సల్ ఎలా చెప్పొచ్చు అంటే అరేలోని డూప్లికేట్స్ ఉన్నాయా అని చెక్ చేసామనుకోండి. సో మనం డూప్లికేట్స్ ఉన్నాయంటే ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇంకా చెప్పాలంటే మనం మొత్తం ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి లూప్ యూస్ చేసుకొని, సో అప్పుడు కూడా మనం ట్రావర్స్ చేసినట్టు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఐ అనేది 0th పొజిషన్లో 3. సో ఆ 3ని ప్రింట్ చేయాలి, ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అయింది సెకండ్ ఇటరేషన్లో. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. సో 1 అయితే అప్పుడు 1 పొజిషన్లో ఉన్నది ఏంటి అంటే 2ని ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ ఏమో 2 అయింది. సో 2 అయితే 2 ప్లేస్లో ఏముంది అంటే 1. సో 1 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయింది, 3 అయింది. ఇలా ఓవరాల్గా మనకి ఇచ్చిన అరే అంతటిని కూడా ట్రావర్స్ చేస్తాం అన్నమాట. ఇది ట్రావర్సింగ్ అనేది. ఇక్కడ మీకు డయాగ్రామ్స్లో చూసుకుంటే ఎలా ట్రావర్స్ చేస్తున్నాము ఏంటి అనేది అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్చ్. మనకు కావాల్సిన ఎలిమెంట్ కోసం సర్చ్ చేయడానికి మనం సర్చ్ ఆపరేషన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 8 కోసం సర్చ్ చేస్తున్నాం అనుకోండి. సో మనకు నార్మల్గా ఇదే అనుకోండి, మనం ఎలా సర్చ్ చేస్తాం, ఫస్ట్ 0 చూస్తాం, మ్యాచ్ అవ్వలేదు. తర్వాత 2, తర్వాత ఫస్ట్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ చూస్తాం, మ్యాచ్ అవ్వలేదు. సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్కి వచ్చినప్పటికి మ్యాచ్ అయిందనమాట. సో ఇలా అనమాట ఇది సర్చింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వాల్యూని అప్డేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఉంది కానీ మనకు ఆ వాల్యూ వద్దు, అప్డేట్ చేయాలనుకోండి. అలా ఎలా అప్డేట్ చేస్తామంటే ఇప్పుడు అరే ఆఫ్ 3 = 6 అన్నాం. సో 6 అయితే అరే ఆఫ్ 3 పొజిషన్లో మనకి 7 ఉంది, దాన్ని 6తో అప్డేట్ చేయాలి. సో 6తో అప్డేట్ చేస్తామన్నమాట. ఇది అప్డేట్ చేయడం. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అనేది ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా అరేలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో మనకు కావాల్సిన ఎలిమెంట్ని ఫస్ట్ 5 ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయొచ్చు, లేదా లాస్ట్ 5 ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయొచ్చు. ఇలా మనకు నచ్చినట్టుగా అరేలో ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సో దానికి కూడా మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మొత్తం అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే చేయడానికి ఐ వాల్యూ ఇనీషియల్గా 0. సో 0th పొజిషన్లో ఉన్నది డిస్ప్లే చేస్తాము. సెకండ్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఫస్ట్ పొజిషన్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఇలా మనకి ఒక్కొక్కటి వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. సో ఐ వాల్యూ ప్రతిసారి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మొత్తం అన్ని ఎలిమెంట్స్ని ఐ రీచ్ అవుతుంది. ఎంతవరకు అంటే ఐ <= అరే ఆఫ్ n. సో దాని లెంత్ వచ్చేంత వరకు అది ఒక్కొక్క ఎలిమెంట్ని సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు దీని లెంత్ ఎంత అంటే 5, ఎందుకంటే 0, 1, 2, 3, 4, 5. సో ఇలా అనమాట. దాని లెంత్ కన్నా తక్కువ అయినంత వరకు ప్రతిసారి ఇటరేట్ అవుతూ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇది డిస్ప్లే ఆపరేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే యొక్క టైం కాంప్లెక్సిటీ, అరే యొక్క కాంప్లెక్సిటీ చూద్దాం. సో నార్మల్గా ఇక్కడ మీకు ఒక షీట్ కనిపిస్తుంది కదా, అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి మనము ఆర్డర్ ఆఫ్ 1 యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ వెంటనే మనం అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 3 అని ఇచ్చి యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇది ఆర్డర్ ఆఫ్ 1 అనమాట. అండ్ ఇప్పుడు ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఎలిమెంట్కి ఎంత ఇన్పుట్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేయాలి కాబట్టి దానికి ఆర్డర్ ఆఫ్ n. అండ్ ఇప్పుడు ఓవర్ రైడ్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ i. సో ఒక ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్ని ఓవర్ రైడ్ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ చేస్తున్నాం అనుకోండి,
అప్పుడు కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడే అప్డేట్ చేస్తాం కాబట్టి అది ఆర్డర్ ఆఫ్ 1. అండ్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఆర్డర్ ఆఫ్ n. సో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం అనేది మనం చెప్పలేము. సో అరేలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇన్సర్ట్ అవుతుంది కదా, అందుకనమాట ఇన్సర్షన్ అనేది ఆర్డర్ ఆఫ్ n. సో n బేస్ చేసుకుని ఉంటుంది. డిలీషన్ కూడా మన నెంబర్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, సో డైరెక్ట్గా ఒక్కొక్కటి సర్చ్ చేసుకుంటూ డిలీట్ చేస్తుంది కాబట్టి ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. అరే యొక్క టైం కాంప్లెక్సిటీ చూసాం కదా. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే వీటన్నిటికీ ఈ టైప్ ఆఫ్ యాక్సెస్ అయినా ఇన్సర్ట్ అయినా డిలీట్ అయినా దీనికి ఆర్డర్ ఆఫ్ 1 ఎలిమెంట్ని ఒకసారి స్టోర్ చేస్తుంది. అదే మనకి సార్టింగ్ కానీ సర్చింగ్ కానీ చేస్తున్నప్పుడు ఇంకో ఎలిమెంట్ని తీసుకుంటాం, ఈ రెండింటిని స్టోర్ చేస్తాం, ఇలా చేస్తాం కదా, అలాంటప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది అనమాట స్పేస్ కాంప్లెక్సిటీ. మోస్ట్లీ అరే ఎలిమెంట్స్లో సార్టింగ్ సర్చింగ్ లేకపోతే అన్నిటికీ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. సార్టింగ్ సర్చింగ్ ఇలాంటి టెక్నిక్స్ కానీ ఏమైనా యూజ్ చేస్తే అక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. మనకి మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్. సో 1 డైమెన్షనల్ అరే కోసం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 డైమెన్షనల్. సో ఈ 2 డైమెన్షనల్ అనేది ఏంటి అంటే, సో ఈ 2 డైమెన్షనల్ అరేని మనం మ్యాట్రిక్స్ అని కూడా అంటాము. ఇక్కడ మనకి డేటా అంతా కూడా గ్రిడ్స్ అండ్ టేబుల్స్లో ఉంటుంది. ఇక్కడ 0 సెల్ అంటాం. సెకండ్ వచ్చేసి 0 సెల్. ఈ 0 అంటే ఏంటి, 0th రో ఫస్ట్ కాలం, 0th రో సెకండ్ కాలం, ఫస్ట్ రో 0th కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇలా అనమాట. ఇక్కడ మీకు సైడ్ చూసుకుంటే అరేని ఎలా ఇనిషియలైజ్ చేస్తామో ఉంటుంది. సో అరే ఆఫ్ రో ఎన్ని రోస్ ఉన్నాయి అంటే రో నెంబర్ ఇస్తాం, కాలం అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే కాలం నెంబర్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ 0th రో సెకండ్ కాలం అంటే అది మనకి ఏ ఎలిమెంట్ చూపిస్తుంది అంటే ఇక్కడున్న 7 అనే నెంబర్ ఉన్న ఎలిమెంట్ని చూపిస్తుంది. అర్థమవుతుంది కదా. ఇలా అనమాట యాక్సెస్ చేసుకునేటప్పుడు మనం ఏ రో ఏ కాలంలో ఇస్తున్నామో చెప్తాం, దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది 2D అరే. మోస్ట్లీ ఈ 2D అరేస్ని మనం టేబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అరే. సో మనకి n నెంబర్ ఆఫ్ రోస్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ అరేని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం కాలం నేమ్ అయినా రో నేమ్ అయినా పర్టికులర్గా ఇన్ని రోస్ అని చెప్పము, ఎన్ని ఉంటే అంత, n నెంబర్ తీసుకుంటే n నెంబర్స్ అనమాట. సో మల్టీ డైమెన్షనల్ అరేలోని ఒక 2 డైమెన్షనల్ అరేకి ఒక మల్టీ డైమెన్షనల్ అరేకి కంపేర్ చేసుకుంటే 2 డైమెన్షన్లో నార్మల్గా మనం హ్యాండిల్ చేయొచ్చు. అదే మల్టీ డైమెన్షనల్ అరేని మనం హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఇది చాలా కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్. ఈ స్టాక్లో మనం ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తామంటే అసలు స్టాక్ అంటే ఏంటి, స్టాక్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, స్టాక్ ఆపరేషన్స్ ఏమున్నాయి, అండ్ స్టాక్ని అరే యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, అండ్ లాస్ట్లో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అసలు స్టాక్ అంటే ఏంటి. ఇది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో మనకి అరేస్లో ఎలా అయితే డేటా లీనియర్గా స్టోర్ అవుతుందో ఇక్కడ కూడా లీనియర్గానే స్టోర్ అవుతుంది, కాకపోతే ఒక చిన్న ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. అదేంటి అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే లాస్ట్గా ఎంటర్ అవుతుందో అది ఫస్ట్ బయటకు వస్తుందంట. ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది అనమాట స్టాక్. సో ఇదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్లో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తే మనకి కింద ఎలిమెంట్ కావాలి అంటే పైవన్నీ రిమూవ్ చేస్తేనే కింద ఎలిమెంట్ వస్తుందన్నమాట. ఇది స్టాక్ ఫాలో అవుతుంది. అదే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ సో సైడ్ మీకు కొన్ని ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లేట్స్లో నేను ఇంకా ఇన్సర్ట్ చేస్తున్న కొద్దీ పైన ఇన్సర్ట్ అవుతాయి. సో నేను తీయాలి అనుకుంటే పైనుంచి ఉన్న ప్లేట్స్ అన్ని తీసి కింద ప్లేట్ని తీయగలను అనమాట. సో ఇన్సర్ట్ చేసింది లాస్ట్గా ఏదైతే ఇన్సర్ట్ చేస్తే అదే ఫస్ట్ బయటకు వస్తుంది. ఇది స్టాక్ ప్రిన్సిపల్. సో స్టాక్ యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయంటే ప్రోగ్రామింగ్లో అయితే మనం ఫంక్షన్ కాల్స్ చేస్తాం కదా, ఒక ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్ కాల్స్ అవి మనకి స్టాక్లోనే స్టోర్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇంకా ఎక్స్ప్రెషన్ ఎవల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ a+b=c అన్నాం అనుకోండి, ఏ అనేది వేరియబుల్, అది కూడా స్టాక్లో స్టోర్ అవుతుంది. ప్లస్ అనేది ఆపరేటర్, అది కూడా స్టాక్లో స్టోర్ అవుతుంది. బి అనేది ఆపరేటర్, ఈక్వల్స్ టు అనేది ఆపరేటర్, సి అది వేరియబుల్. ఇలా ఒక్కొక్కటి మనకి డిఫరెంట్గా ఎలిమెంట్స్లో స్టాక్లో స్టోర్ అవుతుంది అనమాట. అండ్ రికర్షన్లో ప్రతి కాల్ కూడా మనకి రికర్సివ్ కాల్స్ జరుగుతాయి కదా, ఆ రికర్సివ్ కాల్స్ అన్ని కూడా స్టాక్లో స్టోర్ అవుతుంది.
ఇలా ప్రోగ్రామింగ్లో మనం స్టాక్ని యూజ్ చేస్తాం. ఇది కాక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్లో మనం స్టాక్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఎక్కువగా యూజ్ చేసేవి కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తూ ఉంటాం, అండు రీడు ఆపరేషన్స్. సో కంట్రోల్ జెడ్ ఒక జస్ట్ మిస్టేక్ చేస్తాం, అయ్యో లేదు అని చెప్పి కంట్రోల్ జెడ్ చేస్తాం. కంట్రోల్ జెడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్గా మీరు ఏదైతే మోడిఫై చేశారో అదే బ్యాక్ అవుతుంది. మీరు అలా కంట్రోల్ జెడ్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీరు లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్తారు, అంతేగాని ఫస్ట్ నుంచి లాస్ట్కి రారు కదా. సో అది అండు రీడు ఆపరేషన్స్లో యూజ్ చేస్తాము. అండ్ వెబ్ బ్రౌజర్ హిస్టరీ. సో వెబ్ బ్రౌజర్ హిస్టరీ కూడా మనకి స్టాక్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి ఆ యారోస్ క్లిక్ చేసుకుంటూ వెళ్తారు, మళ్ళీ బ్యాక్ రావాలంటే లాస్ట్గా ఏది వెళ్ళారో అదే బ్యాక్ వస్తున్నాం, ఆ విధంగానే బ్యాక్ వస్తాం కదా, అక్కడ కూడా మనం స్టాక్ని యూజ్ చేస్తున్నాం. అండ్ పార్సింగ్. ఈ పార్సింగ్ అనేది ఏంటంటే మీరు కంపైలర్ ఇంటర్ప్రిటర్ సాఫ్ట్వేర్స్ కోసం మీరు వింటూ ఉంటారు కదా. సో వాటిలోని మనము ప్రాసెస్ అంతా ఇన్పుట్ ఇచ్చి లైక్ ఇన్పుట్ ఇది అని పాస్ చేసిన తర్వాత అది స్పెసిఫిక్ రూల్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో ఇదంతా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకి స్టాక్లోనే స్టోర్ చేస్తాం అన్నమాట. సో అక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ వర్చువల్ మిషన్స్. ఈ వర్చువల్ మిషన్స్లో కూడా మనం స్టాక్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే టెంపరీగా డేటాని స్టోర్ చేస్తామన్నమాట. అండ్ మనకి లోకల్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ లోకల్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని టెంపరీగా మనము డేటాని స్టోర్ చేస్తాం టిల్ ఎగ్జిక్యూషన్ వరకు. ఇలా కూడా మనకి స్టాక్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇంకా చాలా వాటిలో మనం స్టాక్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్టాక్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్ సింప్లిసిటీ. ఈ స్టాక్స్ అనేవి మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలాంటి అప్లికేషన్స్కైనా సూటబుల్. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనకి స్టాక్ అనేది ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతుందని చెప్పాం, లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ ఆర్డర్ ఫాలో అవడం బట్టి మెమొరీ మేనేజ్ అంటే మనకి ఇప్పుడు ఏమైనా ఎలిమెంట్స్ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా దీన్ని మనం పుష్ అండ్ పాప్ అంటాం స్టాక్లో. సో ఇలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి కూడా మనకి స్టాక్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ నెక్స్ట్ మెమొరీ మేనేజ్మెంట్. సో మనకి మెమొరీ అనేది స్టాక్కి మెమొరీ ఏ టైప్ ఆఫ్ మెమొరీ యూజ్ చేస్తుందంటే కాంటిగ్యూస్ బ్లాక్ ఆఫ్ మెమొరీ యూజ్ చేస్తుంది. సో మనకి డేటా అనేది ఎలా అయినా అది ఎఫిషియెంట్గా అలొకేట్ చేస్తుంది అనమాట, కంటిన్యూస్గా అలొకేట్ చేస్తుంది. అండ్ రికర్సివ్ సపోర్ట్. రికర్సివ్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసామనుకోండి, సో రికర్షన్ అనేది మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటామని చెప్పాం కదా. సో ఆ రికర్షన్ అనేది ఆ ఫంక్షన్ కాల్ జరిగేటప్పుడు అది స్టోర్ చేయడానికి కూడా మనము స్టాక్ని యూజ్ చేస్తాం. సో ఇదొక అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ అండు రీడు ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేస్తాం, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇదొక అడ్వాంటేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? స్టాక్కి ఒక కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట, అది లిమిటెడ్ కెపాసిటీ. సో మనకి స్టాక్ అనేది నిండిపోయింది అనుకోండి, సో ఓవర్ఫ్లో అవుతుంది, మనం డేటా ఇన్సర్ట్ చేసిన డేటా అనేది అది మిస్ అవ్వచ్చు. సో ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ లిమిటెడ్ యాక్సెస్. మనకి నచ్చినట్టుగా ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోవడానికి అవ్వదు, ఒక్కొక్క ఎలిమెంట్ని రిమూవ్ చేసి టాప్ ఎలిమెంట్ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. సో ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టాక్స్లో మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయలేము, ఎందుకంటే దానికి ఒకవేళ మనకి ఏం కావాలంటే అది తీసుకోవాలి అంటే ఒకవేళ ఆ డేటా అనేది ఫస్ట్ ఎలిమెంట్ అయింది అనుకోండి, సో మనం ఫస్ట్ ఎలిమెంట్ తీయాలంటే ముందు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ పాప్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మనకి ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ వస్తుంది. సో దీనివల్ల మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టాక్లో హ్యాండిల్ చేయలేము. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మెమొరీ ఫ్రాగ్మెంటేషన్. సో ఈ స్టాక్లో ఏంటి అంటే మనము ఫ్రీక్వెంట్గా పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇలా చేయడం బట్టి ఏంటంటే మనకి కొన్నిసార్లు ఎఫిషియన్సీ అనేది తగ్గిపోవచ్చు. సో అప్పుడు మనకి మెమొరీ ఫ్రాగ్మెంటేషన్ అనేది వస్తుందన్నమాట. ఇవి దీని డిసడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఆపరేషన్స్. స్టాక్లో మనం మెయిన్లీ 5 ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాము. ఆ 5 ఏంటంటే పుష్ అంటే స్టాక్లోకి ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పాప్, స్టాక్లోంచి ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తాం. థర్డ్ వన్ పీక్. సో ఇదేంటి అంటే స్టాక్లో టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకి అవుట్పుట్లో ఇస్తుంది అనమాట, పీక్ అని యూజ్ చేస్తే. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ. స్టాక్ అనేది ఎంప్టీయా కాదా చెక్ చేసుకోవడానికి ఈజ్ ఎంప్టీని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈజ్ ఫుల్ అని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఆపరేషన్స్ అర్థం అవ్వాలంటే మనం ఎగ్జాంపుల్ చూద్దాం.
ఈ ఆపరేషన్స్ అర్థం అవ్వాలంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే స్టాక్లోకి ఎలిమెంట్స్ని పుష్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి స్టాక్లోకి ఎలిమెంట్ ఉంది, 1 ఇన్సర్ట్ అయింది. సో లాస్ట్గా ఇన్సర్ట్ అయింది ఏంటి అంటే 1. ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము, అదే 6. సో 6 ఇన్సర్ట్ చేసినప్పుడు లాస్ట్గా ఇన్సర్ట్ అయింది ఏంటి అంటే 6. అండ్ నెక్స్ట్ 4 ఇన్సర్ట్ చేస్తున్నాం, లాస్ట్గా ఇన్సర్ట్ అయింది ఏంటి అంటే 4. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన ఎలిమెంట్ని నార్మల్గా మనం పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకోండి. సో లాస్ట్గా ఏదైతే ఇన్సర్ట్ చేసామో అదే ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది కదా. సో 4 అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇన్సర్టెడ్ ఏంటి అంటే 6. ఒకవేళ 6ని కూడా రిమూవ్ చేస్తే లాస్ట్ ఇన్సర్టెడ్ 1 అవుతుంది అనమాట. స్టాక్ని మనము అరే యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాము కదా. సో అదే చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక నార్మల్ స్టాక్. ఈ స్టాక్ని మనము అరే యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇక్కడ మీకు చూడండి ఎలిమెంట్స్ అన్నీ కూడా మూవ్ అయ్యాయి. ఇది ఒక అరే అయింది ఇప్పుడు. సో అరే కానీ లిస్ట్ కానీ అనమాట. సో ఇందులోకి ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇండెక్స్ కదా చూస్తాం అరేలో. అరే కోసం తెలియకపోతే నేను ప్రీవియస్ వీడియోలో అరేస్ కోసం చెప్పాను. సో మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. సో ఇది ఒక నార్మల్గా అరే అనుకుంటే ఇందులో మనకి 0, 1, 2, 3 అని ఇండెక్స్ ఉంది. సో ఇనీషియల్గా పాయింటర్ అనేది -1, అంటే మనం ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయలేదు, స్టాక్ అనేది ఎంప్టీగా ఉంది. సో ఇప్పుడు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను, అదే 8. ఇన్సర్ట్ చేసిన తర్వాత పాయింటర్ వచ్చేసి 0కి వచ్చింది, అంటే మనము ఇండెక్స్ ఎక్కడుంది అంటే 0 దగ్గర ఉంది. లాస్ట్గా ఇన్సర్ట్ చేసిన వాల్యూ కూడా 0 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తున్న ఎలిమెంట్ 5. సో మనకి పాయింటర్ అనేది చేంజ్ అయింది, అది ఎంత అంటే 1. సో లాస్ట్గా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఎక్కడుంది అంటే 1 పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము, అది 2, అది సెకండ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ పీక్ ఎలిమెంట్ కావాలి అనుకుంటే మనకి పీక్ ఎలిమెంట్ ఏమవుతుంది అంటే టాప్లో ఏదైతే ఉందో అదే పీక్ ఎలిమెంట్ కదా. సో ఇక్కడ టాప్లో ఏముంది అంటే 2. సో ఇది పీక్ ఎలిమెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను, అదే 9. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత పాయింటర్ ఏమో 3 అయిందనమాట. సో స్టాక్ అనేది ఇప్పుడు ఫుల్ అయింది. నేను ఇప్పుడు ఏమైనా వాల్యూ ఇన్సర్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను, స్టాక్ అనేది ఫుల్ అనమాట. సో మనం వాల్యూని ఇన్సర్ట్ చేయలేము. సో దాని లిమిట్ కన్నా ఎక్కువ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్టాక్ అనేది ఫుల్ అయిపోతుంది, ఎలిమెంట్స్ని మనం ఇన్సర్ట్ చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేస్తూ చూద్దాం. ఫస్ట్ నేను 9ని రిమూవ్ చేస్తున్నాను. సో పాయింటర్ చేంజ్ అయింది, అంటే ఇప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ 2 ఉంది. అండ్ నెక్స్ట్ 2ని కూడా రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఇంకా 8 and 5 ఉంది, టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏమో 5 ఉంది. సో ఇక్కడ టాప్ మోస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 5 ఉంది. ఇప్పుడు ఇక్కడ పీక్ వాల్యూ కూడా 5 అవుతుంది అనమాట. ఇప్పుడు 5ని కూడా రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, అదే 8. పాయింటర్ ఏమో 0 దగ్గర ఉంది. ఇప్పుడు దాన్ని కూడా రిమూవ్ చేస్తే స్టాక్ అనేది ఏమవుతుంది అంటే ఎంప్టీ. సో మనకి స్టాక్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు పాప్ చేయడానికి. సో స్టాక్ ఈజ్ ఎంప్టీ అని చెప్తుంది అనమాట. ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే అసలు క్యూ అంటే ఏంటి, క్యూ ఆపరేషన్స్ ఏమున్నాయి, క్యూ యొక్క అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, క్యూని అరే యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది చూద్దాం. అసలు క్యూ అంటే ఏంటి, ఈ క్యూ అనేది మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక మూవీకి వెళ్ళి టికెట్స్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. సో టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు లైన్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో మీరు 11th పొజిషన్లో యాడ్ అయ్యారనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టికెట్ తీసుకుని బయటకు వస్తారు లైన్లో నుంచి. సెకండ్ ఎవరున్నారో నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ పర్సన్ టికెట్ తీసుకొని బయటకు వస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఎవరైతే లైన్లో నుంచి ఉంటారో వాళ్ళే ఫస్ట్ టికెట్ తీసుకొని బయటకు వస్తారు. సో ఇదేంటి అంటే ఒక క్యూ అనమాట. క్యూలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో అదే ఎలిమెంట్ని రిమూవ్ చేస్తామన్నమాట. ఇది క్యూ అంటే. అండ్ నెక్స్ట్ క్యూలోని మనకి మెయిన్లీ 2 ఆపరేషన్స్ ఉంటాయి. అవేంటి అంటే ఎన్క్యూ, డిక్యూ. ఎన్క్యూ అనేది ఏంటి అంటే ఎలిమెంట్స్ని ఒక ఎన్ నుంచి యాడ్ చేసేటప్పుడు దాన్ని ఎన్క్యూ అంటారు. ఎలిమెంట్స్ని ఇంకో ఎన్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు డిక్యూ అంటారు. సో క్యూ యొక్క ఆపరేషన్స్ చూద్దాం. క్యూలో మెయిన్లీ మనకి 5 ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాము. ఎన్క్యూ, డిక్యూ, పీక్ ఆర్ ఫ్రంట్, ఈజ్ ఎంప్టీ, సైజ్. సో ఫస్ట్ వచ్చేసి ఎన్క్యూ. ఎలిమెంట్స్ని ఒక ఎండ్ నుంచి క్యూలో ఒక ఎండ్ నుంచి యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. మనకి నార్మల్గా ఇది క్యూ అనుకుంటే క్యూలో 2 ఎండ్స్ ఉంటాయి. సో ఒకటి రేర్, ఇంకోటి ఫ్రంట్. సో మనం ఎలిమెంట్స్ని రేర్ నుంచి ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు
ఒక ఫస్ట్ ఎలిమెంట్ని 2 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ అయినప్పుడు ఎన్క్యూ ఆఫ్ 2 అంటున్నాము. 2 ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసేది ఎన్క్యూ ఆఫ్ 4. సో 4ని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎన్క్యూ ఆఫ్ 7 ఇన్సర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్క్యూ ఆఫ్ 9 ఇన్సర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్క్యూ ఆఫ్ 2 ఇన్సర్ట్ అవుతుంది. మొత్తం 5 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసామన్నమాట. సో క్యూలో ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది ఇలా పెర్ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డీక్యూ అనేది ఏంటి అంటే డిలీటింగ్. మనం డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ చేస్తాం. ఇన్సర్టింగ్ రేర్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం, డిలీషన్ ఫ్రంట్ నుంచి చేస్తాం. సో డీక్యూ ఆఫ్ 2 అంటే ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. అండ్ డీక్యూ ఆఫ్ 4 అంటే సెకండ్ ఎలిమెంట్, డీక్యూ ఆఫ్ 7 అంటే థర్డ్ ఎలిమెంట్, అండ్ డీక్యూ ఆఫ్ 9 అంటే ఫోర్త్ ఎలిమెంట్, డీక్యూ ఆఫ్ 2 అంటే ఫిఫ్త్ ఎలిమెంట్. ఇలా క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా డిలీట్ అవుతుంది. ఇది డీక్యూ. అండ్ నెక్స్ట్ పీక్ ఆర్ ఫ్రంట్. సో ఇదేంటి అంటే ఫ్రంట్ మనకి ఏదైతే ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ చేసేది ఏంటి అంటే 2 అనే ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఫ్రంట్లో అది ఉంది కాబట్టి. అంటే మనకి ఫస్ట్ ఇంకా నెక్స్ట్ డిలీట్ అవ్వడానికి ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయకుండా తీసుకోవడానికి పీక్ అనేది యూజ్ చేస్తాం. ఇది పీక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంప్టీ. మనకి క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఈజ్ ఎంప్టీ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు చూసుకుంటే క్యూలో ఎలాంటి ఎలిమెంట్స్ లేవన్నమాట. ఇది ఈజ్ ఎంప్టీ. అండ్ నెక్స్ట్ వన్ సైజ్ ఆర్ కౌంట్. సో మనకి క్యూలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చెప్పడానికి ఈ సైజ్ కానీ కౌంట్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి కౌంట్ ఏంటి అంటే 4. ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్స్. క్యూని మన రియల్ లైఫ్లో చాలా దగ్గర యూజ్ చేస్తామని చెప్పాం కదా. మనకి టికెట్ బుకింగ్ కౌంటర్ అండ్ నెక్స్ట్ ప్రింటర్. సో ప్రింటర్లో చూడండి, మనం ఫస్ట్ ఏది పెడితే దాంట్లో ప్రింట్ అవుతూ వస్తుంది, అంతే కదా. అండ్ లాస్ట్లో పెట్టింది లాస్ట్కి వస్తుంది. అండ్ ఇంకా మనకి మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్ సెండ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఏ మెసేజ్ టైప్ చేస్తే ఆ మెసేజే పైకి ఫస్ట్ ఉంటుంది కదా, పైకి వెళ్ళేటప్పుడు. మీరు లాస్ట్లో మెసేజ్ పెట్టింది కిందకు ఉంటుంది, అలా అనమాట. ఇలా మన రియల్ లైఫ్లో క్యూస్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్. ఆర్డర్లీ ప్రాసెసింగ్. క్యూస్ అనేవి ఎలా అవుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. డేటా కానీ ప్రాసెస్ ఏదైతే టాస్క్స్ కానీ డేటా కానీ ఏదైతే ఉందో లాస్ట్గా ఏదైతే యాడ్ అయింది, ఫస్ట్ ఏదైతే యాడ్ అయింది దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ ఎఫిషియంట్ ఆపరేషన్స్. సో మనకి ఇన్సర్షన్ ఒక పక్క డిలీషన్ ఒక పక్క జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక కాన్స్టెంట్ టైంలోని ఈ ఆపరేషన్స్ అనేవి జరుగుతుందన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ 1 అంటాం ఇక్కడ ఇన్సర్షన్కి డిలీషన్కి. అండ్ నెక్స్ట్ వన్ డేటా మేనేజ్మెంట్. క్యూస్ యూజ్ చేసుకొని మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వెర్సటైలిటీ. ఇక్కడ మనకి నార్మల్ సింపుల్ క్యూవే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని మనము ఈ క్యూని డిఫరెంట్ డొమైన్స్లో యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ కూడా లిమిటెడ్ యాక్సెస్ ఏంటి అంటే సో మనకి ఫస్ట్లో అండ్ లాస్ట్లో మాత్రమే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడం అది అవుతుంది. మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే మొత్తం అటు సైడ్ కానీ ఏదో ఒక ఎండ్ తీసుకొని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి, అప్పుడే మనకి ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలం అనమాట. సో అందుకు లిమిటెడ్ యాక్సెస్, ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ వన్ స్టాటిక్ సైజ్. మనకి ఇక్కడ ఒక ప్రీడిఫైన్గా ఒక సైజ్ అనేది డిఫైన్ చేసుకుంటాం. ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాలంటే క్యూ అనేది ఫుల్ అయిపోతుంది కాబట్టి డేటా అనేది యాడ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ స్టార్వేషన్ అండ్ కాన్వోయింగ్. ఇదేంటి అంటే మనకి ప్రయారిటీ బేస్ చేసుకొని కూడా మనం వాటిని ఇన్సర్ట్ చేయొచ్చు. వేటికైతే హై ప్రయారిటీ ఉంది, వేటికైతే లోవర్ ప్రయారిటీ ఉందో అని చూసుకొని మనం ఇన్సర్ట్ చేస్తాం. అది ప్రయారిటీ క్యూ. ఒకవేళ హై ప్రయారిటీ ఉన్నవి ముందు వెళ్ళిపోతే లో ప్రయారిటీ ఉన్నవి అలా బ్యాక్ అయిపోతుంది. సో ఇది స్టక్ అయిపోతుంది అనమాట అక్కడ డేటా. ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఇన్ఎఫిషియన్సీ. కొన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు క్యూస్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతాయని చెప్పలేమన్నమాట. సో మనకి ర్యాండమ్గా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడం క్యూస్లో జరగదు, ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఈ క్యూని అరే యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం 5, అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం 6, అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ 2, నెక్స్ట్ 4, 7, 9, 3 ఇలా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు వీటికి ఇండెక్స్ ఇస్తే 0, 1, 2, 3, 4, 5, 6
ఇవి ఇండెక్స్. మనము అరేకి ఇలానే కదా ఇండెక్స్ ఇస్తాము. సో ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి మెమొరీ లొకేషన్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి ఎలిమెంట్స్ అనేవి ఇలా స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము, అదే 1. సో మనం రేర్ వైపు నుంచి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి నెక్స్ట్కి ఏమవుతుంది అంటే ఇండెక్స్ అనేవి చేంజ్ అవుతుంది, ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు ఒకవేళ డిలీట్ చేయాలంటే ఎలిమెంట్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి డిలీట్ అవుతుంది అనమాట. ఈ విధంగా అరే యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాము. టైప్స్ ఆఫ్ క్యూస్. ప్రీవియస్ వీడియోలో మనము సింపుల్ క్యూ కోసం డిస్కస్ చేసాం. ఒక క్యూ ఎలా ఉంటుంది, క్యూలో ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము, ఫ్రంట్ ఏంటి, రేర్ ఏంటి, అండ్ ప్రోగ్రామ్, ఇవన్నీ టాపిక్స్ని ఈ పర్టికులర్ దాంట్లో ఈ వీడియోలో చూసాము. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన ఛానల్లో ఉన్న డేటా స్ట్రక్చర్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది. టైప్స్ ఆఫ్ క్యూస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే సింపుల్ క్యూ, ప్రయారిటీ క్యూ, డబల్ ఎండెడ్ క్యూ, సర్క్యులర్ క్యూ. ఫస్ట్ వచ్చేసి ప్రయారిటీ క్యూ. ఈ ప్రయారిటీ క్యూ అనేది అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంపెనీ ఇంటర్వ్యూకి ఒక 5 మెంబర్స్ని ఇంటర్వ్యూ రౌండ్ ఉంది అని పిలిచింది అనుకుందాం. అందులో ఒక పర్సన్ వచ్చేసి కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి రిలేటివ్ అనుకోండి, అండ్ అతను రిఫరల్ ఇస్తే వచ్చారనుకోండి. సో రిఫరల్ క్యాండిడేట్కి ఒక ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. అదే థియరీని ఇక్కడ ప్రయారిటీ క్యూలా అప్లై చేస్తాం. సేమ్ మనము ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క ప్రయారిటీ అనేది ఉంటుంది. సో, ఆ ప్రయారిటీని బేస్ చేసుకొని మనము ఎలిమెంట్స్ ఇన్సర్షన్ అయినా, డిలీషన్ అయినా పెర్ఫార్మ్ చేస్తామనమాట. ఈ ప్రయారిటీ క్యూని మనము డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవేంటి అంటే అరే యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు, హీప్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకా ట్రీస్ కూడా యూజ్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఈ ప్రయారిటీ క్యూ యొక్క వర్కింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక క్యూ ఉంది. అందులో రేర్ అండ్ ఫ్రంట్ ఉన్నాయి. రేర్ నుంచి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఫ్రంట్ నుంచి ఎలిమెంట్స్‌ని డిలీట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎలిమెంట్ అయితే ఇన్సర్ట్ చేసాం 4. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాం 7. అండ్ నెక్స్ట్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్‌కి హై ప్రయారిటీ ఉందంట. ఆ ఎలిమెంట్ వచ్చేసి 3. సో, హై ప్రయారిటీ ఉన్న ఎలిమెంటే ఫస్ట్ డిలీట్ అవ్వాలి కదా! సో, అదొచ్చి ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ఫ్రంట్ దగ్గర యాడ్ అవుతుంది. సో, ఇక్కడ మీకు చూపించినట్టు ఇలా ఫ్రంట్‌లో యాడ్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే ఫస్ట్ హై ప్రయారిటీ ఉన్నదే డిలీట్ అవుతుందనమాట. అందుకు 3 అనేది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఎలిమెంట్‌ని యాడ్ చేసాం 9. సారీ. ఈ 4కి తక్కువ ప్రయారిటీ ఉంది. 7కి ఎక్కువ ప్రయారిటీ ఉందనుకోండి. సో, అప్పుడు డిలీట్ అయ్యే ఎలిమెంట్ ఏంటి అంటే 7 అనేది డిలీట్ అవుతుంది. రిమైనింగ్ 9-4 అలానే ఉంటాయి. ఈ విధంగా ప్రయారిటీ క్యూ అనేది వర్క్ అవుతుంది. ఈ ప్రియారిటీ క్యూ అనేది మనకి 2 టైప్స్ ఉంది. డిసెండింగ్ ప్రియారిటీ క్యూ, అసెండింగ్ ప్రియారిటీ క్యూ. ఇదేంటి అంటే దేనికైతే డిసెండింగ్ అంటే మనకి వెనక నుంచి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ నంబర్ నుంచి స్మాల్ నంబర్ కదా! సో, డిసెండింగ్ క్యూలో ఏంటి అంటే గ్రేటర్ నంబర్‌కి హై ప్రయారిటీ ఉంటుందన్నమాట. అసెండింగ్ క్యూలో తక్కువ ఉన్న నంబర్‌కి హై ప్రయారిటీ ఉంటుంది. సో, ఇక్కడ మీకు చూసుకుంటే క్యూస్‌లో మనకి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవుతున్నప్పుడు 9 ఇన్సర్ట్ చేసాం. ఇటు అసెండింగ్‌లో 2 ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ 7 ఇన్సర్ట్ చేసాం. ఇటు 4 ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ డిసెండింగ్ దాంట్లో 4 ఇన్సర్ట్ చేసాం. ఇటు 7 ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడున్న క్యూ ప్రకారం హైయెస్ట్ ప్రయారిటీ డిసెండింగ్‌కి అయితే 9కి ఉంటుంది. ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి దేనికైతే ఎలిమెంట్ దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో దానికి హై ప్రయారిటీ ఉంటుంది. అసెండింగ్ ప్రయారిటీ క్యూలో ఏంటంటే ఏ ఎలిమెంట్‌కి అయితే తక్కువ వాల్యూ ఉంటుందో దానికి హై ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ప్రయారిటీస్ బేస్ చేసుకొని ఇన్సర్షన్ అన్నీ చేస్తాము. ఇప్పుడు డిలీషన్ చూసుకుంటే ఇలా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్షన్, డిలీషన్ అనేది ప్రయారిటీ క్యూలో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ డబుల్ ఎండెడ్ క్యూ. ఈ డబుల్ ఎండెడ్ క్యూ అనేది ఏంటి అంటే ఒక ఎలిమెంట్‌ని మనము ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి, రేర్ నుంచే ఇన్సర్ట్ చేస్తాం. ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాం. కానీ ఇక్కడేంటి అంటే బోత్ సైడ్స్ మనకి ఫ్రంట్, రేర్ ఉంటుందన్నమాట. సో, మనం బోత్ సైడ్స్ నుంచి ఇన్సర్షన్, డిలీషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అదే డబుల్ ఎండెడ్ క్యూ. సో, అది ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ క్యూలో మనం ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం. 5 ఇన్సర్ట్ అయింది. ఇటు రైట్ సైడ్ నుంచి 3 ఇన్సర్ట్ అయింది. అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి 7 ఇన్సర్ట్ అయింది. ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్‌లో
నేను రైట్ సైడ్ నుంచి ఒక ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తూ, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేస్తున్నాను. సో, 7 డిలీట్ అయిపోయింది. రైట్ సైడ్ నుంచి ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది. సో, ఇలా అన్నమాట మనము ఎటు సైడ్ నుంచైనా ఇన్సర్షన్, డిలీషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అది డబుల్ ఎండెడ్ క్యూ. అండ్ నెక్స్ట్ వన్ సర్క్యులర్ క్యూ. ఈ సర్క్యులర్ క్యూ అనేది ఏంటంటే, మనకి ఇక్కడ చూసుకుంటే సర్కిల్‌లా ఉంది. అండ్ 0, 1, 2, 3 ఇవనేది ఇదేంటి అంటే క్యూ యొక్క సైజ్. క్యూ సైజ్ ఎంత అంటే 8 అయింది. ఇప్పుడు ఇనీషియల్‌గా ఫ్రంట్ అండ్ రేర్ ఒకే పాయింట్‌ని చూపిస్తుంది. అదేంటి అంటే -1 అనుకుంటాం ఆ పాయింట్‌ని. సో, ఇనీషియల్‌గా ఒకే దగ్గర ఉంటుంది. ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయిన తర్వాత చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాము అదే 2. సో, ఇన్సర్ట్ అయినప్పుడు అది రేర్ అయింది. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి చేసేటప్పుడు నెక్స్ట్ మారింది. ఇక్కడ ఏంటి అంటే ఫ్రంట్ అవుతుంది. సో, మీరు ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ అనేది ఫ్రంట్ అవుతుంది. రేర్ అనేది స్టార్టింగ్‌లోనే ఉంది. సో, ఇప్పుడు రేర్ ద్వారా ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేసామనుకోండి. సో, అప్పుడేంటి అంటే 5 అనేది ఇన్సర్ట్ అయింది రేర్ దగ్గర. సో, ఇన్సర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫ్రంట్ అనేది నెక్స్ట్ పొజిషన్ చేంజ్ అయింది. 2 దగ్గరే ఉంది. ఇలా పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుందనమాట. ఇప్పుడు మనం ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాం 4. సో, 4 ఇన్సర్ట్ అయిన తర్వాత 4, 5, 2 ఉన్నాయి క్యూలో. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫ్రంట్ అనేది మారుతుంది పొజిషన్. థర్డ్ దగ్గరికొచ్చింది. నంబర్ 3 దగ్గర ఫ్రంట్ ఉందనమాట. సో, ఇప్పుడు ఎలిమెంట్ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే 7 ఇన్సర్ట్ అయింది. సో, 7 ఇన్సర్ట్ అయిన తర్వాత అదేంటి అంటే 9. సో, 9 కూడా ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాము. అదే 3. సో, 3 ఇన్సర్ట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ రొటేట్ అవుతుంది. సో, రొటేట్ అయిన తర్వాత 8ని ఇన్సర్ట్ చేస్తున్నాం. 8 ఇన్సర్ట్ అయిపోయింది. 8 ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్‌గా ఇంకా క్యూలో మొత్తం ఎలిమెంట్స్ అన్నీ ఇన్సర్ట్ చేసేసాం. 1 కూడా ఇన్సర్ట్ అయిపోయింది. సో, ఎలిమెంట్స్ అన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి క్యూ ఫుల్‌గా ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ మనము డిలీట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయ ఇప్పుడు మళ్ళీ మనం డిలీట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే మళ్ళీ ఏదైతే ఫ్రంట్ ఉందో అక్కడి నుంచి డిలీట్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఫస్ట్ 2ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే 5. సో, 5 కూడా రిమూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలా బ్యాక్‌కొస్తుందనమాట. ఎలా అయితే ఇన్సర్ట్ అయిందో దాని ప్రకారంగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు 3 దగ్గర ఉన్న 9 ఎలిమెంట్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో మనకి 3 కూడా రిమూవ్ చేసాం. ఇంకా 2 పొజిషన్స్ ఉన్నాయి 0 అండ్ 1. సో, ఇప్పుడు మనం మళ్ళీ ఇన్సర్షన్ పెర్ఫార్మ్ చేయాలంటే రేర్ సైడ్ నుంచి ఇన్సర్షన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ 5 అన్నాం. 5 అనేది ఇన్సర్ట్ అయిందనమాట. ఇలాగా మనము క్యూలో ఆపరేషన్స్ ఇలా మనం సర్క్యులర్ క్యూ యొక్క ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తాం. లింక్డ్ లిస్ట్. సో, డేటా స్ట్రక్చర్ సీరీస్‌లో లింక్డ్ లిస్ట్ టాపిక్‌ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్‌లో మనం ఏ టాపిక్స్‌ని డిస్కస్ చేస్తామంటే, అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? దాని అప్లికేషన్స్ ఏమున్నాయి? అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ కోసం డిస్కస్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ అనేది ఏంటంటే ఇదొక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో, మనకిక్కడ డేటా అనేది నోడ్స్‌లో సేవ్ అవుతుంది. ఆ నోడ్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఆ కనెక్ట్ అయిన వాటిని మనం లింక్స్ అంటాం. ఒక నోడ్ ఇంకో నోడ్‌తో కనెక్ట్ అవుతుందన్నమాట. దేని ద్వారా అంటే లింక్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఈ లింక్డ్ లిస్ట్ కోసం ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దాం. సో, ఇక్కడ డేటా ఉంది. మనం డేటాని వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం కదా! సో, లింక్డ్ లిస్ట్‌లో డేటాని మనము ఎలా స్టోర్ చేస్తామో చూద్దాం. డేటా ఉంది. డేటాని సమ్ పాయింటర్ యూజ్ చేసుకొని మెమరీలో స్టోర్ చేస్తాం. సో, అదే. ఈ రెండిటిని కంబైన్ చేస్తేనే మనకొచ్చేది నోడ్ అంటాం. ఈ పర్టిక్యులర్ డేటా అండ్ పాయింటర్‌ని మనం నోడ్ అంటాం. ఇక్కడ మనకి 3 నోడ్స్ ఉన్నాయి. డేటా, పాయింటర్, డేటా పాయింటర్, డేటా పాయింటర్. 3 నోడ్స్‌కి డేటా ఉంటుంది. అండ్ అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయో చెప్పే పాయింటర్ కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే 5, 7, 8 అని 3 నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డేటా ఉంది. 5, 7, 8 అని. సో, 5 అనేది ఒక నోడ్. అండ్ 7 అనేది ఒక నోడ్. 8 అనేది ఒక నోడ్. 5 యొక్క పాయింటర్ 7ని ఇండికేట్ చేస్తుందన్నమాట. మరి 5ని ఎలా ఇండికేట్ చేస్తాము అంటే హెడ్ అంటాం. ఫస్ట్ నోడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ 7 అనేది ఇప్పుడు ఫిఫ్త్ నోడ్ దీనికి కనెక్ట్ అయిన ఎడ్జ్ 7 అని చెప్పి ఇండికేట్ చేస్తుంది వయా పాయింటర్స్.
సో, ఈ పాయింటర్స్ ద్వారా మనకి ఏ నోడ్ ఎక్కడ సేవ్ అయిందో తెలుస్తుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 తర్వాత 7 సేవ్ అయింది. 7 తర్వాత 8 సేవ్ అయింది. ఇలా మెమరీలో స్టోర్ అవుతుంది. ఇది అందుకే లీనియర్ డేటా స్ట్రక్చర్ అయింది. ఈ లింక్డ్ లిస్ట్ కోసం ఫర్దర్‌గా ఇంకా చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. మన రియల్ లైఫ్‌లో లింక్డ్ లిస్ట్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే, ఇక్కడ మనకు చూడండి ఆహ్, మీరందరూ యూజ్ చేసేది మోస్ట్‌లీ స్పాటిఫైలో సాంగ్స్ వింటూ ఉంటారు. సో, సాంగ్స్ నెక్స్ట్ దానికి వెళ్ళాలన్నా, మనము నెక్స్ట్‌కి వెళ్ళాలంటే ఏం చేస్తామంటే క్లిక్ చేస్తూ ఉంటాం. సో, క్లిక్ చేస్తున్నప్పుడు దాని తర్వాత సాంగే మనకొస్తుంది. అంతేగాని ఆ తర్వాత కాక ఆ తర్వాత సాంగ్ రాదు. అంటే అక్కడ మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ మనకి అండు, రీడు ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. సో, అక్కడ కూడా మనము అండు చేసినప్పుడు లాస్ట్‌గా చేసింది మాత్రమే వస్తుంది. ఇది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో, మనకి డేటా అనేది లీనియర్‌గా స్టోర్ అవుతుంది. మనం చేసిన ఆపరేషన్స్ అనేవి లీనియర్‌గా స్టోర్ అవుతది. అందుకే కంట్రోల్ జెడ్ చేయగానే లాస్ట్‌గా మనం ఏ ఆపరేషన్ అయితే పెర్ఫార్మ్ చేసామో అదొస్తుంది. అండ్ మనకి గ్యాలరీలో ఫోటోస్. ఇలా మనం స్వైప్ చేస్తున్న కొద్దీ నెక్స్ట్ ఫోటోస్ వస్తూ ఉంటాయి. అక్ అవి కూడా లీనియర్‌లి అవి కూడా లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని సేవ్ చేస్తారనమాట. అండ్ ఇంకా మీరు వెబ్‌సైట్స్‌లో ఒక్కొక్క పేజ్ నుంచి ఇంకో పేజ్‌లోకి అలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే ఒక్కొక్క పేజ్ మనం ఏ పేజెస్‌ని టచ్ చేసుకుంటూ వెళ్ళామో, ఆ పేజెస్ అన్నిటిని బ్యాక్ చేసుకొనొస్తుంది. ఇలా మన రియల్ లైఫ్‌లో లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ లింక్డ్ లిస్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ డైనమిక్ సైజ్. సో, డైనమిక్ సైజ్ అనేదేంటి? ఇప్పుడు నార్మల్‌గా మనకి సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. మనం ఒక ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అక్కడ సైజ్ అనేది 4 అవుతుంది. సో, మనం రన్ టైమ్‌లో మనం ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేయొచ్చనమాట. ఫిక్స్డ్ సైజ్ అనేది మనం ముందే డిక్లేర్ చేసుకొని అరేస్‌లో చూడండి ఫిక్స్డ్ సైజ్ అనేది డిక్లేర్ చేస్తాం. సో, ఫిక్స్డ్ సైజ్ డిక్లేర్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసినవి ఓన్లీ 3 ఎలిమెంట్స్ అనుకోండి. మిగతాదంతా మనకి మెమరీ వేస్టేజ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మనము డైనమిక్‌గా ఇన్సర్ట్ చేయొచ్చు రన్ టైమ్‌లోనే. అది ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ వచ్చేసి ఎఫిషియంట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. సో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ నోడ్ దగ్గర ఇన్సర్షన్ కావాలంటే ఆ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, ఎక్కడైనా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్టా, లాస్టా అండ్ మిడిల్ స్పెసిఫిక్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చా, డిలీషన్ కూడా మనం అలానే పెర్ఫార్మ్ చేస్తాం. ఇదొక అడ్వాంటేజ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెమరీ వేస్ట్ అనేది అవ్వదనమాట. ఎందుకంటే మనం 3 నోడ్స్ కావాలంటే 3 నోడ్స్‌నే డిక్లేర్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి డైనమిక్ సైజ్ అనేది ఆప్షన్ ఉంది కాబట్టి, ఒకవేళ కావాలంటే మధ్యలో ఇన్సర్ట్ చేసుకుంటాం కాబట్టి మెమరీ వేస్టేజ్ అనేది ఉండదు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అదర్ డేటా స్ట్రక్చర్స్. సో, మనకి లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని స్టాక్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని క్యూస్, అరేస్ వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ యొక్క డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనకి రాండమ్‌గా ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలంటే అవ్వదు. ప్రతి ఎలిమెంట్‌ని సెర్చ్ చేసుకుంటూ వెళ్తామనమాట. యాక్సెస్ అనేది రాండమ్‌గా అవ్వదు. ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్‌ట్రా మెమరీ యూసేజ్. ఇప్పుడు డేటాకి అండ్ నెక్స్ట్ సేవ్ చేసే ఆ నోడ్‌కి పాయింటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువ మెమరీని యూజ్ చేస్తామనమాట. డేటా సేవ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ నోడ్‌లో సేవ్ చేసేది పాయింటర్‌లో సేవ్ చేస్తాం కదా! సో, దానికనమాట ఎక్కువ మెమరీ యూసేజ్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి స్లో ట్రావర్సల్. సో, మనము మొత్తం లింక్డ్ లిస్ట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ట్రావర్స్ చేయాలనుకుంటే ఏం జరుగుతుందంటే, ఒక్కొక్క ఎలిమెంట్‌ని ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఎలిమెంట్ నెక్స్ట్ నోడ్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, అది ఆ నెక్స్ట్ నోడ్‌ని. ఇలా మొత్తం అన్ని ఎలిమెంట్స్‌ని ట్రావర్స్ చేయడానికి చాలా లేట్ అవుతుందనమాట. సో, అదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ట్రావర్సల్. లింక్డ్ లిస్ట్‌లో మనకి రివర్స్ ట్రావర్సల్ అనేది ఉండదనమాట. సో, మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లింక్డ్ లిస్ట్. ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో మధ్యలో మనకి ఉన్నాయి కదా! వాటిని మనం లింక్స్ అంటాం. అండ్ 5, 8, 9 అనేవంటే ఇక్కడ 5, 8, 9 అనేవి డేటా అన్నమాట. అండ్ నెక్స్ట్ ఉన్నవేంటి అంటే లింక్స్. 5 నుంచి 8కి కనెక్ట్ అవుతుంది. 8 నుంచి 9కి కనెక్ట్ అవుతుంది. 9 తర్వాత ఎలిమెంట్స్ లేవు కాబట్టి అది నల్ అని ఇండికేట్ చేస్తుంది. ఇలా సింగిల్లీ లింక్డ్ లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డబుల్లీ లింక్డ్ లిస్ట్. డబుల్లీ లింక్డ్ లిస్ట్‌లో మనకి ప్రీవియస్, డేటా, నెక్స్ట్ 3 ఉన్నాయి. ముందు మనకి డేటా అండ్ పాయింటరే ఉన్నాయి. కానీ డబుల్లీ లింక్డ్ లిస్ట్‌లో ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఉంది. ఇదేంటో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇదొక ఎలిమెంట్ అన్నమాట. సో, 5 అనే ఎలిమెంట్ ఉంది మనకి. ఇక్కడ హెడ్ అండ్ నల్ స్టార్టింగ్‌లో హెడ్, నల్ ఉన్నాయి. 2 ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ నోడ్ వచ్చినప్పటికి 8 ఉంది. సో, 5 అనే నోడ్ నెక్స్ట్ నోడ్‌కి కనెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఉన్న నోడ్ ఫస్ట్ నోడ్‌కి కూడా కనెక్ట్ అవుతుంది. అంటే మనకి 2 టైమ్స్ 2 వైపులా ట్రావర్స్ చేయొచ్చనమాట. ఇందాక సింగిల్ లింక్ లిస్ట్‌లో ఏంటి ఒక వైపే చూసాం. అంటే లెఫ్ట్ టు రైటే చూసాం. ఇక్కడ మనకి రైట్ టు లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు. 5 అనే నోడ్ దేనికి ముందుంది, దేని తర్వాతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకో నోడ్‌ని ఇన్సర్ట్ చేశామనుకోండి. ఇక్కడ ఆ నోడొచ్చేసి 9 అనుకుందాం. 8 అని ఉంది కదా! సో, 9 అనుకుందాం. ఇప్పుడు 8 అనే నోడ్ ఎక్కడుంది అంటే 5 తర్వాతుంది, 9కి ముందుంది అన్నట్టుగా చెప్తామనమాట. సో, ప్రీవియస్ అండ్ నెక్స్ట్‌లో దాని నెక్స్ట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో దాన్ని పాయింట్ ఔట్ చేస్తుంది. దానికన్నా ముందున్న ప్రీవియస్ ఎలిమెంట్‌ని కూడా పాయింట్ ఔట్ చేస్తుంది. ఇది డబుల్ లింక్డ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్‌లోని మన లింక్డ్ లిస్ట్ ఏదైతే ఉందో, సింగిల్ లింక్డ్ లిస్ట్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటుంది. కానీ లాస్ట్ నోడ్ వచ్చేసి ఫస్ట్ నోడ్‌కి కనెక్ట్ అవుతుంది. సో, నైన్త్ దగ్గర పాయింటర్ వచ్చేసి ఫిఫ్త్ దగ్గరికి కనెక్ట్ అయిందనమాట. ఇది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో, డబుల్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్‌లో మనకి చూడండి సేమ్ ఇది డబుల్లీ లింక్డ్ లిస్ట్ లానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ లాస్ట్ నోడ్ వచ్చేసి ఫస్ట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్‌కి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపించినట్టు ఫస్ట్ నోడ్ ఏమో లాస్ట్ నోడ్‌కి కనెక్ట్ అవుతుంది. లాస్ట్ నోడ్ ఏమో ఫస్ట్ నోడ్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది డబుల్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్‌లో ఆపరేషన్స్ ఇవి మెయిన్. ఇవొచ్చిన తర్వాత మనము లాజిక్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ లింక్డ్ లిస్ట్‌లో మనం ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తామంటే ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సల్, సెర్చ్, సార్ట్ ఈ 5 ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు ఈ 5 ఆపరేషన్స్‌ని ఎలా పెర్ఫార్మ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సర్షన్. ఇన్సర్షన్ ఉన్నప్పుడు ఒక ఎలిమెంట్‌ని లింక్డ్ లిస్ట్‌లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం? ఈ ఇన్సర్షన్ అనేది మనకు కావాలంటే స్టార్టింగ్‌లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎండ్‌లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మిడిల్‌లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అది ఎలా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. సో, ఇన్సర్షన్ అట్ బిగినింగ్. సో, ఫస్ట్ మనకి ఉన్న 3 నోడ్స్ ఉన్నాయి. 3 నోడ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఒక నోడ్‌ని ఇన్సర్ట్ చేయాలి. అదే 4. సో, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. 4, 5, 8, 9 అని మనకి మెమరీలో సేవ్ అవుతుంది. ఈ విధంగా స్టార్టింగ్‌లో ఇన్సర్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇన్సర్షన్ ఎట్ ఎండ్. సో, ఎండ్ పాయింట్ దగ్గర మనకి ఇన్సర్షన్ అవ్వాలి. 5, 8, 9, 4 అన్నట్టు ఇన్సర్ట్ అవ్వాలన్నమాట. సో, దానికి ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు 4 పాయింటర్ ఏమవుతుంది అంటే నల్ అని చూపిస్తుందన్నమాట. 4 ఎలిమెంట్‌కి ఇప్పుడు పాయింటర్ ఏమో నల్ అని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్సర్ట్ అనేది ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ నోడ్ తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఒక స్పెసిఫిక్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో, అప్పుడు అదెలా చూద్దాం. 5, 8, 9 ఉంది. సో, ఇప్పుడు నేను 8 తర్వాత 4ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 5, 8, 4, 9 ఇలా ఇన్సర్ట్ అయిందనమాట. ఇలా మనం ఇన్సర్షన్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తాము. ఇది మనము లాజిక్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు డీటెయిల్‌గా ప్రతీది నేను చెప్తాను. ఇది థియరీ వైస్ కాబట్టి జస్ట్ థియరీలో మీకేం జరుగుతుందో చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిలీషన్. మనకి డిలీషన్ కూడా స్టార్టింగ్‌లో డిలీట్ చేయొచ్చు, ఎండ్‌లో డిలీట్ చేయొచ్చు, మిడిల్‌లో డిలీట్ చేయొచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్‌లో ఎలా డిలీట్ చేస్తాం. సో, స్టార్టింగ్ నోడ్ మనకి హెడ్ నోడ్ అవుతుంది. సో, ఆ హెడ్ నోడ్‌ని రిమూవ్ చేసిన తర్వాత సెకండ్ ఉన్న నోడే మనకి హెడ్ నోడ్ అవుతుంది. సో, డిలీటెడ్ నోడ్ 4 అన్నమాట. ఇది డిలీషన్ ఎట్ బిగినింగ్. అండ్ నెక్స్ట్ డిలీషన్ ఎట్ ఎండ్. సో, మనకి ఎండ్‌లో 4 ఉంది. సో, ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి. 5, 8, 9 మాత్రమే ఉండాలి. సో, ఆ 4ని డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పాయింటర్ వచ్చేసి 9 దగ్గర ఉన్న పాయింటర్ నల్‌ని ఇండికేట్ చేస్తుంది. ఇలా లాస్ట్‌లో డిలీట్ చేయడం ఎలిమెంట్‌ని. నెక్స్ట్ డిలీషన్ ఇన్ ద మిడిల్. సో, మనకి మధ్యలో ఉన్న ఎలిమెంట్‌ని డిలీట్ చేస్తాం. అదే 4ని డిలీట్ చేస్తున్నాము. సో, ఇప్పుడు మామూలుగా ఓవరాల్‌గా లింక్డ్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావర్సల్. సో, ట్రావర్సల్‌లో ప్రతి ఎలిమెంట్‌ని మనకి యాక్సెస్ చేసుకోవాలనుకోండి లింక్డ్ లిస్ట్‌లో. అదెలా పెర్ఫార్మ్ చేస్తాం? ట్రావర్సల్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో, ఇక్కడ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 5. 5ని యాక్సెస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి 8. అండ్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి 4. 4ని యాక్సెస్ చేసుకున్నాం. అండ్ ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి 9. మొత్తం 4 ఎలిమెంట్స్‌ని మనము యాక్సెస్ చేసుకున్నాం. అంటే లింక్డ్ లిస్ట్‌లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తుందనమాట. ఇలా ట్రావర్సల్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. ఇవన్నీ మనం కోడ్‌లో చేస్తున్నప్పుడే మీకు ఇంకొంచెం డీటెయిల్‌గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ సెర్చ్. 4 అనే నోడ్ కోసం సెర్చ్ చేస్తున్నాం.
సో, మనకిక్కడ ఫస్ట్ నోడ్ దగ్గరికి పాయింట్ ఔట్ చేస్తున్నాం. అది 4 కాదా చెక్ చేస్తున్నాం. 4 కాదు. అండ్ నెక్స్ట్ నోడ్‌కి పాయింట్ అవుతుంది. అది 8 ఉంది. 4 కాదు. సో, మళ్ళీ నెక్స్ట్ నోడ్‌కి పాయింట్ అవుతుంది. అది 4. సో, మ్యాచ్ అయింది. మనకి థర్డ్ నోడ్ దగ్గర 4 ఎలిమెంట్ ఉందన్నమాట. ఇలా రిటర్న్ చేస్తుంది. సెర్చ్ ఆపరేషన్ ఇలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ట్. ఒక లింక్డ్ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని మనం సార్ట్ చేయొచ్చు. అదెలా అంటే ఈ 4 సార్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని. బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్. వీటి కోసం ఫర్దర్‌గా సార్టింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేసినప్పుడు ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే జస్ట్ సార్టింగ్ నేను చూపిస్తున్నాను. సో, ఇక్కడ 5 అండ్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 2 5 ఈస్ గ్రేటర్ థాన్ 8 అంటే 5 లెస్ థాన్ 8 కాబట్టి ఇక్కడేమి స్వాప్ అవ్వదు. అండ్ నెక్స్ట్‌కి వెళ్తుంది 8 అండ్ 4. సో, ఇవి కరెక్ట్‌గా లేవు కాబట్టి ఇక్కడ స్వాప్ అవుతుందనమాట. 4 అండ్ 8 అయింది. అండ్ నెక్స్ట్ 8 అండ్ 9 ఇవి కరెక్ట్‌గానే ఉన్నాయి కాబట్టి ఏ స్వాప్ ఆపరేషన్ జరగదు. అండ్ ఫస్ట్ ఇటరేషన్‌కొస్తే 5 అండ్ 4 ఇవి 5 అనేది గ్రేటర్ ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ కన్నా గ్రేటర్ ఉంది కాబట్టి ఇవి స్వాప్ అవ్వాలి. సో, ఇది ఒక కరెక్ట్ ఆర్డర్ అనమాట. సార్ట్ అయిన లింక్డ్ లిస్ట్ 4, 5, 8, 9 అని. ఇవి లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్. మనం యూజువల్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్‌కి, డబుల్ లింక్డ్ లిస్ట్‌కి ప్రతి దానికి ఈ ఆపరేషన్స్ అన్నీ మనం పెర్ఫార్మ్ చేస్తామనమాట. సో, వీటి కోసం ఆ ఆపరేషన్స్‌ని లింక్డ్ లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా నెక్స్ట్‌కి చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థాంక్ యూ.